సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు ముందు వాటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. శ్రీరామనవమి ఉత్సవాల కోసం ముస్తాబైన కని కోదండ రామాలయం ఆదివారం ఉదయం 10:30 నుండి ప్రారంభం కానున్న కళ్యాణ మహోత్సవం అక్రమాలకు దౌర్జన్యాలకు కేంద్రంగా కొనసాగుతున్న బూడిద దందా, ధనార్జనే ధ్యేయంగా దాడులకు సైతం తెగబడుతున్న దందాదారులు. ఇవాల్టి మా సిటీ న్యూస్ ఫోకస్. కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సింగరేణిలో నిరవధిక సమ్మె చేస్తాం. ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి. సింగరేణిలో 95% స్థానికులకు ఉద్యోగాలు. జైపూర్లో మరో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు. ఇదంతా ఐఎన్టీసీ కృషి ఫలితమేనంటున్న జనక్ ప్రసాద్. గోదావరి కనిలో ఘనంగా జరిగిన ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్. మహనీయులు రూపొందించిన భారత రాజ్యాంగానికి రుణపడి ఉన్నాం కానీ ఎక్సైజ్ సిఐ రమేష్ ప్రశంసలు. లారీ ఢీకొని మంతినిలో యువకుడు మృతి. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టిన గౌడ కులస్తులు. వివరాలు చూద్దాం. శ్రీరామనవమి ఉత్సవాల కోసం గోదావరికంలోని కోదండ రామాలయం ముస్తాబైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు ఆలయ కమిటీ బాధ్యులు. శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణలో మినీ భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచింది గోదావరికని పారిశ్రామిక ప్రాంతం. ప్రతి ఏటా పండుగ రోజున స్థానిక కోదండ రామాలయంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ వేడుకను కన్నులారా తిలకించేందుకు భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివస్తారు. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా గత 2 సంవత్సరాలుగా ఈ వేడుకలను ఆంక్షల మధ్య పరిమితంగా నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడిన నేపథ్యంలో ఆదివారం జరగనున్న శ్రీరామనవమి వేడుకలను కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టారు. ఆలయం మొత్తాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. శనివారం ఉదయం నుండే ఆలయంలో పండుగ సందడి ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులతోని గోదావరి కని పట్టణ ప్రజలందరూ, కార్మికులు, ప్రజలు, అధికారులు, అనధికారులు అందరూ కూడా రామచంద్ర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణంతో గత 2 సంవత్సరాల నుండి కరోనా కాలంలో స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకిస్తామని ఎంతో అభిలాషం ఉన్నా కూడా ఆ మహమ్మారిని దూరం చేస్తూ మీ మనందరి యొక్క మనుషుల యొక్క ఆశీస్సుల చేత ఆ కరోనా అంతా వెళ్ళిపోయింది కావున రేపు మనకు కళ్యాణోత్సవం జరుపుకుంటాం బయటనే. కాబట్టి గోదావరికని ప్రజలందరూ వచ్చేసి ఆ యొక్క రామచంద్రుని కళ్యాణాన్ని వీక్షించి రామచంద్రుని యొక్క కృపకు కటాక్షు కాగలరని కోరుతున్నాం. ఈరోజు మనకు ప్రొద్దున స్వామివారికి మంగళ స్నానాలతో నవకలశ స్నాపనంతో ఆ స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడు 9:30 నుండి స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా భగవత్ పుణ్యావాచనం మరియు రక్షాబంధనం, ఇడావాచనం,
దేవతాహ్వానం, మాతృకా పూజ, ఇప్పుడు ఉత్సంగ్రహణము మరియు అంకురారోపణం చేసుకొని రక్షాబంధనం ఇవన్నీ చేసుకొని సాయంకాలము ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. రేపు పొద్దున ధ్వజ ఆరోహణము, అవరోహణము, ధ్వజ ఆరోహణము మరియు పటాదివాసము ఇవన్నీ ఉంటాయి. మధ్యాహ్నం 10:30 నుండి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభం జరుగుతుంది. కాబట్టి గోదావరికని ప్రజలే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న భగవద్ బంధువులందరూ ప్రజలందరూ వచ్చి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని తిలకించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందగలరని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. అడ్డు అదుపు లేకుండా రామగుండంలో బూడిద దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కనిపించకుండా కాసుల వర్షాన్ని కురిపిస్తున్న ఈ దందా అక్రమాలకు, అరాచకాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. పరిశ్రమల యాజమాన్యాలు, పోలీసు అధికారులు ఈ దందాలోని దౌర్జన్యాలను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. బూడిద బంగారంలా మారింది. దందాదారులకు కాసుల పంటను పండిస్తుంది. ఒకప్పుడు నిరుపయోగంగా భావించిన బూడిదకు ప్రస్తుతం భారీగా డిమాండ్ పెరిగింది. సింగరేణిలో స్టోవింగ్ సహా వివిధ పరిశ్రమలు బూడిద వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకుని పలువురు అక్రమార్కులు బూడిద దందాను కొనసాగిస్తూ అందినంత దండుకుంటున్నారు. పాండ్ యాష్ను విడుదల చేస్తున్న పరిశ్రమలు ఇటీవలి కాలంగా టెండర్ ప్రక్రియ ద్వారా యాష్ను గుత్తేదారులకు కేటాయిస్తున్నాయి. ఈ ప్రక్రియను కూడా గుత్తేదారుల రూపకంగా అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సిండికేట్గా మారి తక్కువ ధరకు కాంట్రాక్టును దక్కించుకుంటున్నారు. ఒకవేళ దక్కకపోతే కాంట్రాక్టు దక్కిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పాండ్ యాష్ బూడిద కాంట్రాక్టు దక్కించుకున్న పాల్వంచ కాంట్రాక్టర్ ఇటీవల రామగుండంకు రాగా స్థానిక దందాదారులు అతన్ని అడ్డుకొని దాడికి యత్నించినట్లు తెలిసింది. బెదిరించి గుడ్విల్ ఇస్తాం వెళ్ళిపో అంటూ దౌర్జన్యంగా సదరు కాంట్రాక్టర్ను స్థానిక దందాదారులు చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఇలా జంకు బొంకు లేకుండా యాష్ ఫండ్పై గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు దందాదారులు. ఇష్టారీతిగా బూడిద ట్రిప్పులకు ధరలు పెంచుతూ ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి ఎన్టీపీసీ ఏరియాకు చెందిన ఓ లారీ యాజమానిని చితకబాదారు. ముత్యం అనిల్ కుమార్ అనే లారీ యాజమాని బూడిద నింపుకోవడానికి యాష్ పాండ్కు వెళ్ళగా రేటు విషయమై వివాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బీర్ సీసాలతో అనిల్ కుమార్పై దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ అనిల్ అంతర్గాం పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాధితుని గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నా పేరు ముత్యం అనిల్ గౌడ్. ఇక్కడ ఎన్టీపీసీ నివాసం ఉంది. నాకు ఒక 3 టిప్పర్లు లీజుకు తీసుకొని ఫ్లాష్ ఇటుక బట్టీలకు సప్లై చేస్తాను. అదే క్రమంలో నిన్న నైట్ నేను 12 గంటలకు నా బండ్లు లోడింగ్ కోసం అక్కడ వెళ్ళడం జరిగింది. నీకు లోడింగ్ ఇయ్యము, నీకేమి ఇయ్యము, నీ బండ్లకు లోడ్ ఇయ్యము, నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. అందరు బండ్లకు వచ్చినట్టు నాకు కూడా పోయాలి అని చెప్పి నేను కాంట్రాక్టర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 4 గూండాలను తీసుకొచ్చి నా మీద దాడి చేయించడం జరిగింది. అన్న ఇట్లా ఎందుకు కొట్టిస్తావు అన్న అంటే, నీ ఇష్టం నా పని నేను చేసుకుంటారా, నువ్వు బాగా నాకు అడ్డవస్తాను నా ఇల్లీగల్ పనులకని, నేను లీగల్గా దందా నడుపు అన్నా, నువ్వు ఆ లీగల్ మిషన్ ఇక్కడ మేము లోడింగ్ చేసుకుంటామన్నా అంటే, లీగల్ మిషన్ మేము నడపము, ఇల్లీగల్గా మేము ఇక్కడ పోసుకుంటాము, 8,000 ఇచ్చి పోసుకొని పోతున్నా పో, లేకపోతే నీ బండి ఇక్కడి తీరా అని చెప్పి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ చంపడానికి ప్రయత్నం చేస్తే
బీర్ బాటిల్ తోటి నన్ను కొడితే పెదవు అనివ్వడం జరిగింది. ఆ క్రమంలో నేను తప్పించుకొని 100కు డైల్ చేసిన. అక్కడి నుంచి వెళ్ళి 100 డైల్ చేస్తే పోలీస్ వాళ్ళు స్పందించి నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మడం జరిగింది. ఆ నుంచి వెళ్ళి నాకు ఎంసీ ఇస్తే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు చాలా అరాచకాలు ఇక్కడ చేస్తారు. ఇల్లీగల్గా దందా చేసుకుంటే రోజు ఒక 15 నుంచి 20 లక్షల రూపాయలు సంపాదిస్తారు. లీగల్ మిషన్ పేరు మీద పర్మిషన్ తీసుకొని ఇల్లీగల్గా సింగరేణి మిషన్ కింద లోడింగ్ చేసుకుంటూ విపరీతమైన దోపిడీ. వాళ్ళకు అడ్డు అదుపు లేకుండా కొంతమంది అధికారులను మేనేజ్ చేసుకొని నైటు బుగ్గ కాడ ఒక టోల్గేట్ టైప్ పెట్టి, అటు లంబడతండకు ఒక టోల్గేట్ టైప్ పెట్టి, అక్కడ ఒక నలుగురిని ఇక్కడ ఒక నలుగురిని సూపర్వైజింగ్ చేసుకుంటూ ఏదన్నా వెహికల్స్ వస్తాయా, కార్లు వస్తాయా, వాళ్ళ అధికారులు వస్తారా అని అక్కడ వెహికల్స్ చెకింగ్ చేసుకుంటూ తాపకు 4 బండ్లు ఇల్లీగల్గా లోడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల లారీ యజమానులం, ఓనర్లము, కిన్నర్లము తీవ్రంగా నష్టపోతున్నాం. వీళ్ళ అక్రమాలను దయచేసి అధికారులు అరికట్టాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. నేను ఇప్పుడు నా ఇంట్లో రెస్ట్ తీసుకున్న క్రమంలో నాకు పెంచాల తిరుపతి రెడ్డి అయినా ఫోన్ చేసేయడం జరిగింది. అన్న ఏంటిదన్నా నేను అడిగితే, అరే ఏందిరా నువ్వు నీ కెపాసిటీ ఎంతరా, నీ కథ ఎంతరా, నీకు కావాలంటే 10,000 20,000 ఇస్తాము, నువ్వు వీడికి ఎందుకు వస్తున్నావురా, నువ్వు అత్తే మాత్రం మంచిగా ఉండదు అని ఇప్పుడే ఫోన్ చేసి నన్ను బెదిరించడం జరిగింది. ఆ కాల్ రికార్డు కూడా నా దగ్గర ఉన్నది. దయచేసి అధికారులు ఇటువంటి ఇల్లీగల్ దందా చేసే వాళ్ళని అరికట్టాలని, రామగుండాన్ని ఇటువంటి ఇల్లీగల్ వాళ్ళని ఏరిపాలేయాలని సిపి గారికి మరియు ఏసీపీ గారికి, ఇక్కడ ఉన్న పోలీసు ఉన్నతాధికారులకు మరియు ఎన్టీపీసీ విజిలెన్స్ వాళ్ళకు, ఎన్టీపీసీ యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేసుకుంటాం. కాగా రాత్రి సమయంలో బూడిదను అక్రమంగా రవాణా చేయడమే కాకుండా ప్రశ్నించే వారిపై దాడులకు తెగపడుతుండడం కలకలాన్ని సృష్టిస్తుంది. ఉచితంగా ఇవ్వాల్సిన బూడిదను ఎన్టీపీసీ అధికారుల సహాయంతో పలువురు అక్రమ దందాకు వినియోగించుకుంటున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎన్టీపీసీ అధికారులు కూడా లాభాపేక్షతో వ్యవహరిస్తుండడం విమర్శనాంశంగా మారింది. అక్రమాలకు, దౌర్జన్యాలకు కేంద్ర బిందువుగా కొనసాగుతోంది రామగుండంలో బూడిద దందా. కాసుల వేటలో పడి దందాదారులు దాడులకు తెగబడుతున్నా ఎవరు పట్టించుకోకపోతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చకముందే పోలీసు అధికారులు ఈ వ్యవహారంపై సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. ఇక సింగరేణిలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. ఆర్జీవన్ పరిధి 2 ఇంక్లైన్ ఏరియా వర్క్షాప్లో జరిగిన వర్కర్స్ యూనియన్ గేట్ మీటింగ్లో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల ప్రధానమైన 12 డిమాండ్లను అమలు చేయకుండా ఇంకా నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని ఆయన ఖండించారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ పేరుతో కార్మికులకు ఇబ్బందులు కలిగించే కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణిలో ఎప్పుడు చూసినా కార్మికుల సంఖ్య తగ్గుతుందే తప్ప అధికారుల సంఖ్య మాత్రం అలానే ఉంటుందని ఆయన విమర్శించారు. 1,15,000 మంది కార్మికులు పనిచేసే సమయంలో 2,450 మంది అధికారులు విధుల్లో ఉన్నారని, ఇప్పుడు 42,000 మంది కార్మికులు ఉన్న సమయంలో కూడా అదే 2,450 మంది అధికారులు పనిచేస్తుండడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. ఇలాంటి విధానాలను ఎండకట్టేందుకే కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. కార్మికుల ప్రధానమైన 12 డిమాండ్ల అమలు విషయంపై సత్వరమే స్పందించకపోతే నిరవధిక సమ్మె సింగరేణిలో చేపట్టక తప్పదని ఆయన హెచ్చరించారు. అంతకుముందు ఆర్జీవన్ ఏరియా వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు మడ్డి ఎల్లయ్య గౌడ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చూపెడుతున్న నిర్లక్ష్య వైఖరిని ఆయన ఎండగట్టారు. స్వార్థ ప్రయోజనాలను విడనాడి బాధ్యత గల కార్మిక సంఘాలు కార్మికుల హక్కుల సాధన కోసం అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వర్కర్స్ యూనియన్ నాయకులు రంగు శ్రీనివాస్, మహేష్, వెంకటరెడ్డి, బుర్ర భాస్కర్, బాలయ్య, రమేష్ కుమార్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో 95% ఉద్యోగాలను స్థానికులకే కల్పించేలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం ఐఎన్టీసీ కృషి ఫలితమే అంటున్నారు యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనక్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో 95% ఉద్యోగాలను స్థానికులకే కల్పించాలనే
ఆర్డినెన్స్ అమలు కోసం ఐఎన్టీసీ 2019వ సంవత్సరం నుండి కృషి చేస్తూ వస్తుందని చెప్పారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సంస్థ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 18,000 ఉద్యోగాలను స్థానిక నిరుద్యోగులచే భర్తీ చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే జైపూర్లో మరో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమని పేర్కొన్నారు. కాగా కార్మికుల కష్టంతో కోట్లాది రూపాయలను గడిస్తున్న సింగరేణి సంస్థ కార్మిక కుటుంబాలకు రక్షిత మంచినీటిని అందించలేకపోతుండడం దురదృష్టకరమని విమర్శించారు. నెల రోజుల్లో కార్మిక కాలనీల్లో ఆర్ఓ ప్లాంట్లను 6 నెలల్లో ర్యాపిడ్ గ్రావిటీ ద్వారా శాశ్వతంగా రక్షిత మంచినీటిని అందించేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామని జనక్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇవాళ సింగరేణిలో 18,000 వేకెన్సీలు ఉన్నాయి. ఆ వేకెన్సీలు మొత్తం తెలంగాణ 6 జిల్లాల్లో 95% రిజర్వేషన్తో నింపాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది. నెంబర్ 2, సింగరేణి కాలనీస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2,000 మెగావాట్ల పవర్ స్టేషన్ పెట్టాలమ్మా జైపూర్లోనే అడిగినాం. అప్పుడు 600, 602, 801 సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ పెట్టడానికి ఒప్పుకున్నారు. దాన్ని పొడిగించి 2017లో నిర్ణయం తీసుకుని కూడా ఆ 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేయకపోవడం వల్ల కనీసం 3 సార్లు ఐఎన్టీసీ ఒక బాధ్యతాయుత సంఘంగా రిప్రజెంట్ చేశాం. ఇప్పుడు మనకి 500 కోట్ల రూపాయలు 1,200 మెగావాట్లు వస్తుంది లాభం. అదే ఇంకొక 800 పెట్టినట్టయితే ఇంకొక 300 కోట్ల లాభం వస్తుంది. కనీసం 1000 మందికి ఉద్యోగాలు దొరుకుతుంది ఐఎన్టీసీ రిప్రజెంట్ చేసింది. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు నరసింహారెడ్డి, వంగ లక్ష్మీపతి గౌడ్, ధర్మపురి, బర్ల మనోహర్ రావు, జగన్, సాగర్, గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ ఇటుక ధర పెరిగింది. గతంలో 17 రూపాయలకు లభించిన ఒక్క ఇటుక ఇకపై 3 రూపాయల పెంపుదలతో 20 రూపాయలకు లభించనుంది. పెరిగిన ధరలకు సూచనగా సోమవారం నుండి సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలను బంద్ చేయనున్నట్లు సిమెంట్ బూడిద ఆధారిత పరిశ్రమల యాజమాన్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాజమాన్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి, బెంద్రం రాజిరెడ్డి మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం కఠినమైన ఆంక్షలతో డబ్బులకు బూడిదను సరఫరా చేస్తుండడం, పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో తమ పరిశ్రమల మనుగడ కోసం అనివార్యంగా సిమెంట్ ఇటుక ధరను 3 రూపాయలు పెంచడం జరిగిందని తెలిపారు. ఈ పెంపుదలకు సూచనగా సోమ, మంగళ, బుధవారాల్లో సిమెంట్ ఇటుకల పరిశ్రమలు బంద్ పాటించనున్నట్లు చెప్పారు. పెరిగిన ధర గురువారం నుండి అమలులోకి వస్తుందని సూచించారు. పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీపీసీ మాకు గతంలో ఒక 30 సంవత్సరాల క్రితం పోయినట్టయితే ఫ్లై యాష్ అనేది ఈ బ్రిక్ ప్లాంట్స్కు ఫ్రీగా సప్లై చేస్తామని వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు ఆ రోజుల్లో మాకు ఫ్రీ సప్లై చేసి బూడిదని వాడాలని ఒకటి నిబంధన ఉండే. ఈరోజు వాళ్ళు టన్నేజ్ లెక్క అమ్ముకుంటూ మా చిరువ్యాపులైన మేము రోడ్ల మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. ఈ ఫ్లై యాష్ మేము కొనడం వలన ఈ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలకు ప్రతి ఒక్క ఇటుకపై సుమారు 3 రూపాయల పెరుగుదల పడుతున్నది ఈరోజు నుంచి. దీనికి మేము పలుమార్లు ఎన్టీపీసీ యాజమాన్యంతో ఎన్నిసార్లు మాట్లాడినా వాళ్ళు మాకు ఫ్రీగా బూడిద రాదండి అని చెప్పేసినారు. కావున మేము కూడా నష్టపోతున్న సందర్భంలో మేము రేపు సోమవారం నుండి ప్రతి ఇటుకకు 3 రూపాయల చొప్పున పెంచి, అంటే మేము నష్టపోకుండా చూసుకున్నటకు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఈ పెరుగుదల రేట్లను అదుపులోకి వస్తున్నట్టు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం. ఈ బూడిదతో తయారయ్యేటువంటి సిమెంట్ ఇటుకలను గత కొద్ది సంవత్సరాలుగా తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో ఇలా ఎన్టీపీసీ యాజమాన్యం షరతులతో కూడినటువంటి కఠినమైన నియమ నిబంధనలతోటి ఈ బూడిద సప్లై చేయడం వల్ల మా యొక్క మనుగడ కష్టసాధ్యమైంది.
కాబట్టి దీని మీద జిఎస్టీ పేర్లతో మరియు టన్నుకు 100 రూపాయలతో ఇవాళ ఒక లారీకి వచ్చేసి 3,000 రూపాయలు అదనంగా ఒక రోజుకు ఒక లారీ చొప్పున కన్జ్యూమ్ అవుతుంది మాకు. అటువంటి పరిస్థితిలో నెలకు దాదాపు 60,000 నుంచి 70,000 రూపాయలు మేము నష్టపోయేటువంటి స్థితిలో ఇలా మా యొక్క పరిశ్రమలన్నీ కూడా ఉన్నాయనే సందర్భాన్ని మేము తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి, మేము నష్టపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాం. మొన్న పెరిగినటువంటి డీజిల్ రేట్లు కావచ్చు, క్రషర్ యజమానులు కూడా డస్టు రేట్లను విపరీతంగా మొన్నటిగా బంద్ చేసి వాళ్ళకు బ్లాస్టింగ్స్ లేవంటూ వాళ్ళు కూడా మా మీద అదనంగా భారాన్ని మోపడం జరిగింది. ఈ యొక్క మా చిన్న వ్యాపారం, మేము చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం చేసే పరిస్థితి వల్ల మేము ఆల్రెడీ నష్టాల ఊబిలో కూరుకుపోయి గత 2 సంవత్సరాలుగా కూడా 17 రూపాయలు ఉన్నటువంటి ఇటుక మేము అదే రేటుతో ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేసినాం. ఇంకా చేసి అప్పులపాలు అయ్యే సందర్భంలో మేమందరం యజమానులం నిన్న మాట్లాడుకొని మేమందరం ఒక తాటి మీద మాకు లాభాలు రాకుండా మంచిదే కానీ సంస్థ మనుగడ కోసం కనీసం 3 రూపాయలు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మేస్త్రీలు, కాంట్రాక్టర్లు, సంబంధిత ఇటుక వినియోగదారులు అందరూ కూడా మా యొక్క నష్టపోకుండా ఉండే ప్రక్రియలో 3 రూపాయలు పెంపుదల అనేది ఒకటి అవసరమని భావించి ఈరోజు 3 రూపాయల పెంపుతోటి ఇటుక ఒక్కంటికి 20 రూపాయలుగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బ్రిక్స్ పరిశ్రమల యాజమానులు వేణుగోపాల్, కనకరాజ్, శ్రీకాంత్, గౌస్, రహీముద్దీన్, మహేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు, కిరణ్, సాయికాంత్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలు నిధుల దుర్వినియోగంతో పాటు సీఎం కేసీఆర్ అవినీతిని అంతం చేయాలని బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య అన్నారు. ఈ మేరకు శనివారం ఏపీఏ డివిజన్ ఏఎల్పీ గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సింగరేణి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్, బొగ్గు బకాయిలు 25,000 కోట్లు వెంటనే చెల్లించి సంస్థ మునిగిపోకుండా చూడాల్సిన బాధ్యత సీఎంపై ఉందని అన్నారు. ఆ దిశగా సీఎండీ చర్యలు చేపట్టాలని అన్నారు. పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు అరుకాళ ప్రసాద్, మామిడి స్వామి, ఐలయ్య, ఉప్పులెట్టి శ్రీనివాస్, గోగుల విద్యాసాగర్, రామంచ సంపత్, వళ్లెపు సురేష్, బండారి శ్రీనివాస్, విశ్వాస్, కంప రమేష్, తిరుపతి, సత్యనారాయణ, బీరయ్య తదితరులు పాల్గొన్నారు. మంతని పాత పెట్రోల్ బంక్ చౌరస్తా సమీపంలో లారీ ఢీకొన్న ప్రమాదంలో మంతిన్లోని మజీద్ వాడకు చెందిన మాచడి హరికృష్ణ గౌడ్ అనే యువకుడు శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు. పెట్రోల్ పంపులో పనిచేస్తున్న హరికృష్ణ గౌడ్ పెట్రోల్ పంపు నుంచి ఇంటికి వెళ్ళడానికి బైక్పై మరో యువకుడితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహం సమీపానికి రాగా మంతిని నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టి వెళ్ళిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హరికృష్ణ గౌడ్ను మంతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. కరీంనగర్కు తరలించగా అక్కడే మృతి చెందాడు. బైక్పై కూర్చున్న మరో యువకుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యులు రోదళ్లు మిన్నంటాయి. ఈ మేరకు పోలీసులు విచారిస్తున్నారు. కాగా మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక గౌడ కులస్తులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక పాత పెట్రోల్ బంక్ సమీపంలోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోగా పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కెమెరా పనిచేస్తూనే ఉంటారా ఇన్నప్పుడు తీస్తాడు దానేమో పోలీసు వాడు పోలీసు వెహికల్ దొరుకుతుందో పట్టాలని చెప్పి ఇంకోటి అంటే ఎవరికి వాళ్ళు అంటే పోలీసు వాడు ఇప్పుడు కాసేపు ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు.